ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఈవీఎంలు ఓపెన్ కాబోతున్నాయి. ఈలోపే ఎవరు విజయం సాధించబోతున్నారు, ఎవరికి ఓటర్లు పట్టం కట్టారు, ఎవరికి ఇవే చివరి ఎన్నికలని తేల్చేశారు అనే ప్రశ్నలు నాయకుల నుంచి ఓటర్ల వరకు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఈలోపే కొన్ని సంస్థలు లోతైన సర్వేలు జరిపాయి. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఎగ్జాక్ట్ పోల్స్ కావచ్చు, ఇప్పటికిప్పుడు మనకు అందకపోవచ్చు. కానీ ఓటరు నాడి పసిగట్టడానికి అనేక మార్గాలున్నాయి. నిజానికి సామాజిక వర్గాల వారీగా ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఏంటి? ఏ సామాజిక వర్గం ఓటు ఎటు మళ్ళిందో తెలుసా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు జైకొట్టింది ఎవరికో తెలుసా? అగ్రకుల పేదలు ఎవరికి మద్దతు పలికారో తెలుసా? సంక్షేమం అందుకున్న వారి సపోర్ట్ ఎవరికి దక్కిందో తెలుసా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికితే ఏ పార్టీ విజయం సాధించబోతోందో ఈజీగా అంచనాకు వచ్చేయచ్చు. అలాగే మహిళా ఓటర్ల ప్రభావం ఎంత? గ్రామీణ ఓటర్లు గెలుపు ఓటములను శాసిస్తున్నారా? సంక్షేమ పథకాలు విజయావకాశాలపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించాయి? వీటిపైన రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి సామాజిక వర్గాల వారీగా ఓటర్ల శాతం ఎంత? ఓటర్లు ఎంతమంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు గంపగుత్తుగా ఒకే పార్టీకి పడ్డాయా? 2019ని మించి 2024లో ఫ్యాను ప్రభంజనం ఖాయమని సీఎం జగన్మోహన్ రెడ్డి అనడం వెనుక ఆశలు లెక్కలేంటి? వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, ఇక తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. రైట్, ముందుగా మనం సామాజిక వర్గాల వారీగా ఏపీలో ఉన్నటువంటి ఓటర్ల వివరాలు ఒక్కసారి చూద్దాం. కొన్ని ప్రధాన సామాజిక వర్గాలను తీసుకుందాం. వాటిలో ఉపకులాలు అనేకం ఉండొచ్చు, కానీ కులాల వారీగా ఓటర్ల సంఖ్య అనేది ఎగ్జాక్ట్ నెంబర్ కూడా మన దగ్గర ఉంది. బట్ మనం కొన్ని ప్రధానమైనటువంటి కులాలను తీసుకొని వాటిని సరాసరిన లెక్కించి ఏ విధంగా ఉంది అనేది ముందుగా చూద్దాం. ఎందుకంటే సామాజిక వర్గాల వారీగా పేదలు, పెత్తందారులు అనేది ఒకటి ప్రధానమైనటువంటి అంశంగా ఈ ఎన్నికల్లో మారింది. ఎందుకంటే ప్రతి ఎన్నికను కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. తప్పనిసరిగా ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉంటాయి. ఈసారి ఏపీ ఎన్నికల్లో ప్రభావితం చేసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి నినాదం పేదలు వర్సెస్ పెత్తందారులు అనేటటువంటి నినాదం ఒకటి ప్రజల్లోకి బాగా వెళ్ళింది. సో మనం సామాజిక వర్గాల వారీగా ఏ సామాజిక వర్గాల వారు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అందులో ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమంతో లబ్ధి పొందిన వారు ఎవరు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని పదే పదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటారు కదా, వారి సంఖ్య ఏ రకంగా ఉంది, వారి ఓటు ఎటువైపు మళ్ళింది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్, ఒక్కసారి ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ సామాజిక వర్గాలకు సంబంధించి మొత్తం పర్సంటేజ్ 4,15,00,000 మంది ఓటర్లు ఉంటే వారి పర్సంటేజ్ ఏ రకంగా ఉన్నది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, మనం చూస్తున్నాం సామాజిక వర్గాల వారీగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, సామాజిక వర్గం, ఓటరు శాతం, ఓటరు సంఖ్య, ఇవన్నీ కూడా నేను చెప్పాను సరాసరి మాత్రమే తీసుకున్నాం. యావరేజ్గా ఒక నెంబర్ తీసుకున్నాం. కొన్ని ప్రధానమైనటువంటి కులాలు మాత్రమే తీసుకున్నాం. ఆ సామాజిక వర్గాల గురించి మాత్రమే అక్కడ కనిపిస్తోంది. మనకు కావాలంటే మనం డిబేట్లో మాట్లాడుకుంటున్నప్పుడు నంబర్తో సహా మాట్లాడుకోవడానికి మన దగ్గర ఆ డేటా మొత్తం కూడా ఉంది. ఎస్సీ 20% ఉంటే 80 లక్షల మంది ఓటర్లు కనిపిస్తున్నారు. ఎస్టీ 7%, 28 లక్షల మంది ఓటర్లు. ముస్లిం మైనారిటీ 10%, 38 లక్షలు. క్రిస్టియన్ మైనారిటీ 3%, 12 లక్షల మంది ఓటర్లు మనకు కనిపిస్తున్నారు. రైట్, నెక్స్ట్ బీసీ 34%, 1,40,00,000 మంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 7%, 26 లక్షల మంది. కాపు 11%, 54 లక్షల మంది. కమ్మ 4%, 16 లక్షల మంది ఓటర్ల సంఖ్య ఇది. నెక్స్ట్ బ్రాహ్మణ 2%, 8 లక్షలు. వైశ్య 2%, 8 లక్షలు. క్షత్రియ 1%, 4 లక్షలు. అన్ని సామాజిక వర్గాలు కలిపి ఓటర్ల సంఖ్య దగ్గరికి వచ్చేటప్పటికి మనకి 4,15,00,000 కనిపిస్తోంది. ఇందులో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, వెనుకబడిన వర్గాలు ఉన్నాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ ఉన్నారు, అగ్ర కులాలు మనకు కనిపిస్తున్నాయి. వీరందరి ఓటు ఏ రకంగా ఎటువైపు మళ్ళిందనేది కూడా మనం మాట్లాడుకుందాం. అంతకుముందు ఒక్క విషయాన్ని మనం స్క్రీన్ పైన పరిశీలిద్దాం. లబ్ధిదారుల సంఖ్య, ఎందుకంటే పేదలు ఉన్నారు ఎక్కువ మంది. ఇందులో కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఒక లెక్కలు వేరు. ఇందులో పేదలున్నారు, అగ్రకులంలోనూ ఉన్నారు, అణగారిన వర్గాల్లోనూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వారి సంఖ్యను కూడా ఒక్కసారి చూద్దాం. లబ్ధిదారుల సంఖ్యను ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా ప్రభుత్వ పథకాలు అందుకున్నారు, ఇదంతా కూడా యావరేజ్ సరాసరిన మాత్రమే నేను చెబుతున్నాను. ఓ సర్వే ప్రకారం
దీన్ని చూసుకుంటే 1,50,00,000 మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. 3,65,00,000 మంది ఆర్థికంగా బలహీనమైన వారు ఉన్నారు. అంటే ఓటర్ల సంఖ్యను బేస్ చేసుకుని చెబుతున్నటువంటి మాట ఇది. ఇందులో 50,00,000 మంది ఆర్థికంగా బలమైన వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,15,00,000. ఇందులో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అనేక సంక్షేమ పథకాలు దాదాపు 40 వరకు ఉన్నాయి. వరుసగా పేర్లు చెప్పమంటే కూడా ఎవరో చెప్పలేరనేటటువంటి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ఛాలెంజ్ విసురుతూ ఉంటారు. మీరెవరైనా సరే చెప్పగలరా, మేమిచ్చే పథకాల సంఖ్య ఒక ఆపకుండా చెప్పగలరా అని. అన్ని పథకాలు ఇస్తోంది. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు ఎంతమందికి లబ్ధి చేకూరింది అన్నది ఒక్కసారి పరిశీలిస్తే 3,65,00,000 మందికి ఏదో ఒక పథకం కింద లబ్ధి చేకూరింది. రైట్, మనం 2 అంశాలు ప్రధానంగా చూసుకున్నాం. ఒకటి సామాజిక వర్గాలకు సంబంధించి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఎంత శాతం మంది ఉన్నారు, ఈ 4,15,00,000 మందిలో వారు ఎన్ని లక్షల మంది ఉన్నారనేది కూడా చూసుకున్నాం. అందులో పేదవారు ఎంతమంది ఉన్నారో చూసాం, ధనికులు ఎంతమంది ఓటర్లు ఉన్నారో చూసాం. ఓవరాల్గా లబ్ధి పొందినటువంటి ఓటర్ల సంఖ్య 3,65,00,000 మంది మనకు కనిపిస్తున్నారు. ఇదంతా కూడా ఒక సర్వే ప్రకారం సరాసరి మాత్రమే ఇచ్చాను. పూర్తి నంబర్ కావాలంటే త్వరలో మనకు అన్నీ అందుతాయి, అది వేరే విషయం కావచ్చు. బట్ మన దగ్గర ఉన్నటువంటి అంచనాలు అంటే కాపు, బలిజలు, ఎస్సీ, మాల, రెడ్డి, మాదిగ, యాదవ, ముస్లిం, కమ్మ, గౌడ, మత్స్యకారులు, ఆర్యవైశ్యులు, వాల్మీకి బోయలు, కొప్పుల వెలమ, పద్మశాలులు, రజకులు, బ్రాహ్మణులు, భగతలు, సుగాలి, ముదిరాజులు, పులినాటి వెలములు, ఎరుకలి, దూదేకుల, ఉప్పర్లు, కుమ్మరి, గవర, కంసాలి, యానాదులు, క్రిస్టియన్లు, కలింగులు, క్షత్రియులు, నాయి బ్రాహ్మణులు, కురుబ, వడ్డెరులు, ఇటు వీళ్ళ సంఖ్య అయితే మాత్రం నంబర్ మనకు డేటాతో సహా ఉంది. మనం యావరేజ్గా తీసుకున్నాం, ఒక సరాసరి మాత్రమే మనం తీసుకొని మాట్లాడుకుంటున్నాం. ముందుగా మనం కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్, ఒక సర్వే ప్రకారం లేదా ఒక అంచనా ప్రకారం ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏ సామాజిక వర్గం అనేది క్లియర్గా నేను చూపించడం జరిగింది. సో ఈ సామాజిక వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ఈ ఓట్లు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. బీసీ ఓట్లు అయితే మరీ కీలకంగా ఉండబోతున్నాయి. ఎలా ఉంటుంది అనుకుంటుంది ఈ ప్రశ్నలకు కానీ వీరు ఎటువైపు ఉన్నారు అనేటటువంటి ప్రశ్నకు సమాధానం దొరికితే రేపు ఏ పార్టీ విజయం సాధించబోతుందని క్లియర్గా అర్థమైపోతుంది. మనకి ఎలాగో 4వ తారీఖు ఉదయం నుంచే ఆ ఫలితాలు వెల్లడనేది మొదలైపోతుంది. కానీ ఒక అంచనాకు రావడానికి ఈ ఓట్లు చాలా కీలకం అనుకుంటున్నాను. మీరేం చెప్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. నేను ఒక విషయం చెప్పగలనండి. అంటే నా మిత్రుడు వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మునిబాబు గారు, వెనుకబడిన సామాజిక వర్గాన్ని అతను నేను ఇచ్చేయట్లేదు. అతను హెస్ డన్ హిస్ థీసిస్, పిహెచ్డి స్కాలర్. అతను ఒక డేటా నాకు ఇచ్చాడు అతను. నిజంగా చెప్పాలంటే అంటే అఫ్కోర్స్ అతను నేను చాలా ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తున్నాం గ్రాస్ రూట్ లెవెల్లో. అతను థీసిస్ కూడా మొత్తం వెనుకబడిన సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం చేసిన దాంట్లో ఒక కేటగరైజేషన్స్ పాపులేషన్స్ ఎట్లా వేరీ అవుతున్నాయి. మీరు ఇందాక మనకి దగ్గర 5,18,00,000 ప్రజలు ఉన్న దగ్గర 4,15,00,000 మంది ఓటర్లు ఉన్నారు. సంక్షేమ పథకాలు మీరు ఇందాక చెప్పినట్టు 3,65,00,000 మంది. వీళ్ళు ఏ విధంగా ర్యాలీ అవుతున్నారు? ఇప్పుడు ఉదాహరణకి పార్టీల పరంగా తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ ఇవన్నీ మీరు ఒకటి గమనిస్తానండి. 2011-12లో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన వైఎస్ఆర్సీపీ మీరు అక్కడి నుంచి ఎలక్షన్స్ ఏదైనా చూసుకోండి 46 to 47% కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. అండ్ 2019లో అది గణనీయంగా దగ్గర 51%తో అధికారం కైవసం చేసుకుంది. తెలుగుదేశం ప్రస్థానం కనుక చూసుకుంటారంటే మీరు ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఒకసారి 46% రీచ్ అయ్యారు కూటములతో. బట్ దే వర్ నెవర్ క్రాస్డ్ 46 బ్యారికేడ్. అండ్ ఇప్పుడు 30-35% సస్టైన్ అవుతూ వస్తుంది గత ఎలక్షన్స్ ఇప్పుడు చూసుకుంటే. ఈ మొన్న గెలిచిన ఎలక్షన్స్ కూడా వాళ్ళకి 5 లక్షల ఓట్లు, తర్వాత 2 ఎలక్షన్లో 19,50,000 ఓట్లు ఓటమి. ఇది వాళ్ళకి ప్రామాణికంగా తీసుకున్నప్పుడు 19 లక్షల ఓట్లు ఉన్నాయి కదా, 19,50,000 ఓట్లతో 20 లక్షల ఓట్ల తేడా కనిపిస్తుంది. అండ్ దగ్గర అందులో 21-22 స్థానాలు 1% బిలో, అంటే 10,000 ఓట్ల లోపునే గెలుపు డిసైడ్ అయింది వైఎస్ఆర్సీపీకి. సో ఇది ఒక ప్రాథమికంగా తీసుకున్నప్పుడు ఈసారి ఈ మునిబాబు గారు ఏం చేశారంటేనండి, అతను చెప్పాలంటే ఒక 3 యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడు నాలాగే. మేము మా ఫ్రెండ్స్ని తర్వాత ఈ కొంచెం ఈ సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వెసులుబాటు తలంటూ వాలంటరీ వ్యవస్థతో ఒక డేటా మేము కలెక్ట్ చేసాం. ఎందుకంటే వైనాట్ 175 అన్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఏదో ఒక భరోసా లేని ఎవరు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడరు కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈ సామాజిక వర్గాలకు వెళ్లే ముందు ఈ వాలంటీర్లు సచివాలయాల ఇంపాక్ట్ ఎలా ఉంది? అదే కదా ఇప్పుడు మిగిలిన అందరూ భయపడి సావడానికి కారణం అదే. ఇప్పుడు నా డేటా చెప్తే మీకు అసలు విషయం వస్తుంది. ఇప్పుడు 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఎస్ క్లియర్లీ ఐడెంటిఫైడ్. ఇప్పుడు మాకు నా దగ్గర ఈ డేటా ఎంత ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానంటే 50 ఏళ్ళలో ఎంతమంది వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులు ఉన్నారు, ఎంతమంది తెలుగుదేశం ఉన్నారు, ఎంతమంది జనసేన అదర్ పార్టీస్ అని చెప్పొచ్చు ఈజీగా. అంటే వాళ్ళు ఓటేసారా లేదన్న తర్వాత విషయం. పైపచ్చు మేము సంక్షేమ పథకాలకి ప్రభుత్వంతో ఇస్తున్న సంక్షేమ పథకాలు తీసుకున్న లబ్ధిదారులతో
మేము వాలంటరీ వ్యవస్థని సచివాలయాన్ని మ్యాచ్ చేసుకుంటూ చేసిన దగ్గర ఈ 4,15,00,000 డేటాని చాలా ఈజీగా అయింది. ఎందుకంటే 2,200 మంది గ్రామాలకు ఉన్న ఒక సచివాలయంలో 2,52,00,000 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు సంక్షేమాలు అందుకున్న వాళ్ళు ఉన్నారండి. మళ్ళీ చెప్పండి సార్. మొత్తం 4,15,00,000 లో 2,52,00,000 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు దగ్గర సంక్షేమాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు. మిగిలిన 1,58,64,00,000 మంది తెలుగుదేశం, జనసేన, మిగిలిన ఏ పార్టీ అయినా తీసుకోండి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ కూడా వచ్చిందా ఇందులో? అన్నీ వస్తారండి. కులం చూడడం, మతం చూడడం కాదు. అంటే దీన్ని అన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీ కాకుండా ఈ 1,64,00,000 అనేది అన్ని పార్టీలకు సంబంధించి అది కాంగ్రెస్ ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నేను కొన్ని శాంపుల్స్ తీసుకున్న దగ్గర వాలంటీర్తోనే కోఆర్డినేట్ చేసి మీ 50 ఏళ్లలో ఎంతమందికి వచ్చినారు భయ్ అని అడిగినప్పుడు, సరే ఎంతమందికి వచ్చినాయి సార్, ఇందులో ఇలా వచ్చినాయి అన్నప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఉన్నారో, వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నారో, వీళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నారో అన్న ప్రాస్పెక్ట్లో అడిగిన. సో మన అన్న కాన్సెప్ట్కి అర్థమయ్యేటట్టు వైఎస్ఆర్సీపీ అని అర్థం. సో వైఎస్ఆర్సీపీకి సానుభూతి సార్ ఇందులో ఇలా ఒక 20 ఇళ్ళు ఉన్నారు సార్, 15 ఇళ్ళు ఉన్నారని ఐడెంటిఫికేషన్ అయింది. అండ్ ఈ క్రాస్ చెక్ మేము సచివాలయ వ్యవస్థ చేసినప్పుడు ఎస్ ఈ పలానా పథకం పలానా వరకు అందింది అన్నది జస్టిఫై అయింది. సో దీంతో ఇది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సచివాలయాలు మేము కోఆర్డినేట్ చేసినప్పుడు ముఖ్యంగా మనం గణనీయంగా మీరు ఇందాక చదివిన కేటగరేషన్స్లో మీరు చూసుకోగలిగితే సార్ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ కాపు సామాజిక వర్గం అన్నవి చాలా ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలు. అండ్ మోర్ ఈ బెనిఫిషరీస్ కూడా దానికి అనుగుణంగా ఇప్పుడు మీరు గతంలో చూడండి 5% కాపు సామాజిక వర్గానికి ఓవరాల్గా ఎకనామికలీ బ్యాక్వర్డ్ అన్న దగ్గర మీరు ఇంకొక డేటా కనుక గమనిస్తానండి, 175 నియోజకవర్గంలో చందు గారు కూడా మనం నిలబడ్డారు ఇన్ఛార్జ్ అయిన ఎర్రగొండపాలెంకి, ఆయన అడగండి ఈబీసీ కోటా కింద రిలీజ్ చేసిన అమౌంట్లో 60 to 80% గత ప్రభుత్వం ఉన్న వాళ్ళే లబ్ధిదారులు ఉన్నారు. కౌంటర్ కనుక్కోండి. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది కూడా మీరు గమనించండి. అంటే నేను అంటుంది ఏంటంటే కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమంలో ఎవరిని తన మన అన్న భేదాలు లేకుండా అందరికీ 100% సంక్షేమం చేయగలిగాడు. సో ఇక్కడ మీకు ఆ రెస్ట్రాస్పెక్టివ్ ఆస్పెక్ట్లో మీరు చూసుకోగలిగితే ఇందాక చెప్పినట్టు ఒక ఎస్సీ సామాజిక వర్గం 20 లక్షలు అనుకుంటే 20% అనుకుంటే 80 లక్షల మందిలో ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు 60 లక్షలు, వాళ్ళకి కూటమికి 20 లక్షల మంది. మళ్ళీ రిపీట్ చేస్తారు, అది ఏం చెప్పారు? ఇది ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం 20% అనుకుంటే 80 lakhs పాపులేషన్ అనుకుంటే అప్రాక్సిమేట్ గా మరి 100-200 అందుకే నేను ముందే చెప్పాను 60 lakhs వైఎస్ఆర్సీపీ పక్క ర్యాలీ అవుతాం, 20 lakhs ఖచ్చితంగా కూటమి పక్క ఉన్నారు. 80లో 60 lakhs పడతాయండి మా అంచనా ప్రకారం. 80 lakhs ఉంటే మునిబాబు గారి డేటా ప్రకారం సంక్షేమం అందుకున్న లబ్ధిదారులు వీళ్ళు అవుట్ ఆఫ్ 4 crores to 15 lakhs లో 3,65,00,000 మందికి అందిన సంక్షేమంలో లబ్ధిదారుల కేటగరేషన్స్ లోనే వస్తున్నాం మేము. అలాగే ఎస్టీ సామాజిక వర్గం 7% అంటే 28 లక్షల మంది ఉన్నారు. 25 లక్షల మంది వైఎస్ఆర్సీపీతోనూ 3 లక్షలు మాత్రమే కూటమితో ర్యాలీ అవుతున్నారు సంక్షేమాల ప్రాస్పెక్టివ్. ఓకే. అలాగే ముస్లిం మైనారిటీ 10% అన్న దగ్గర 38 లక్షలు ఉన్నారు. 35 లక్షలు వైఎస్ఆర్సీపీ పక్కనే ఉన్నారు. కూటమికి 3 లక్షలు ఉన్నారు. ఎందుకంటే ఇది 4% రిజర్వేషన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు వల్లనే అవుతుంది అన్నది 90% పైన పడ్డ ఛాన్స్ ఉన్నాయి సార్. వెరీ బ్రైట్. ఎందుకంటే మీకు జాతీయ స్థాయిలో ముస్లిం కమ్యూనిటీకి వాళ్ళకి ఇచ్చిన పిలుపు ఏంటంటే అదర్ దాన్ బీజేపీ కాంగ్రెస్ కోటేయమని చెప్పిన దగ్గర ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంత స్ట్రెంథన్గా లేని కారణంగా గణనీయ ఓటు బ్యాంకును మాత్రం వైఎస్ఆర్సీపీ సంతరించుకుంది. ఓకే. అట్లాగే మీకు క్రిస్టియన్ మైనారిటీకి 3% తీసుకుంటే అది 12 lakhs ఉన్నారు దగ్గర, అవుట్ ఆఫ్ విచ్ 11 lakhs దే ఆర్ ర్యాలీడ్ విత్ వైఎస్ఆర్సీపీ అండ్ 1 lakh మాత్రమే తెలుగుదేశం కూటమితో ఉన్నారు. అదర్ బీసీస్ ఆల్ బీసీస్ అందరూ 34% అనుకుంటే 1,40,00,000 మంది ఉన్నారు. ఇందులో 70 lakhs మాత్రమే వైఎస్ఆర్సీపీ పక్క నుండి వాళ్ళకి కూడా 70 lakhs ఉన్నారండి. 50-50 అయింది. 34% ఉన్న బీసీల్లో. ఎందుకంటే మీరు గమనించట్లేదో ఒక డ్రిప్ ఇరిగేషన్లో స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే బీసీలకి అత్యున్నత ప్రాధాన్యత సంతరించుకుంటుంది దగ్గర ఈ పార్టీ పరంగా సముచిత న్యాయం ఉదానికి 56-57 కార్పొరేషన్లు పెట్టిన తర్వాత ఒక నలుగురిని ఏమీ కాకుండా రాజ్యసభకి బీసీకి పంపించిన ఉదంతంలో వీటిలన్నిటితోనూ ఆ సామాజిక వర్గ సంఘటితం అన్నది. నేను ముఖ్యంగా నేను రాయలసీమ పరిసర ప్రాంతాల్లో సార్ వెనుకబడితో ఉన్న గ్రామాల్లో దర్ కన్సల్టేటివ్ మీరు గత ఎలక్షన్స్ అంటే రాజశేఖర రెడ్డి గారి మొదటి ఎలక్షన్స్ నుంచి కనుక చూసుకుంటానండి, రాజశేఖర రెడ్డి గారు గెలవచ్చు కానీ ఉదాహరణకి గ్రామంలో 180, 250, 300 గడపలు ఉన్న గ్రామాల్లో 10-15 ఓట్లు మాత్రమే కాంగ్రెస్కి ఎలా పడివ్వండి. మిగిలినవన్నీ కన్సాలిడేట్గా తెలుగుదేశం పడి ఉదాహరణకి అనంతపురం, రాయలసీమ ఈ పరిసర ప్రాంతాలు మీరు అన్నీ చూసుకుంటే బట్ సబ్స్టాన్షియల్ డిక్రీజ్ కనబడుతుంది. అండ్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఆల్మోస్ట్ 60% ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పడుతూ అంటే 2004 నుంచి ప్రస్థానం కనుక చూసుకోగలిగితే
డ్రిప్ ఇరిగేషన్లో స్టార్ట్ చేసిన ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్నది మోర్ దాన్ 50% పోయినట్టే ఇప్పుడు. ఎందుకంటే బీసీ పట్టుకోమ తెలుగుదేశం అని చెప్పి టీడీపీ లాస్ అయినట్టు, ఆల్మోస్ట్ లాస్ అయినట్టే కదా. గెయిన్ ఇక్కడ ఎప్పుడైతే మనకి కాపు సామాజిక వర్గం అన్న దగ్గర వాళ్ళు ర్యాలీ అవుతున్నారు అన్న దగ్గర అదర్ దాన్ కాపు అన్నదంతా చూసుకుంటే మీరు సంఘటితం అవుతున్న బీసీల్లో అండ్ మోర్ ఓవర్ ఇంటూ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం, క్రిస్టియన్ మైనారిటీ అండ్ ముస్లిం మైనారిటీ ఎట్లా కన్సాలిడేట్ అవుతుందో చూసుకోమనండి. అట్లాగే రెడ్డి సామాజిక వర్గం 7% ఉంటే 26 lakhs పాపులేషన్ అనుకుంటే 20 lakhs వైఎస్ఆర్సీపీ, 23 lakhs వైఎస్ఆర్సీపీ అండ్ 3 lakhs ఏమో కూటమికి ఉన్నారండి. అట్లాగే మీరు కాపు సామాజిక వర్గం 11% అంటే 54 lakhs అనుకుంటే దగ్గర 20 లక్షల మంది వైఎస్ఆర్సీపీ పక్కన ఉంటే 34 లక్షల మంది కూటమి పక్కన ఉన్నారు. ఎందుకంటే ఈ జనసేన దాని ప్రభావం అనుకోవచ్చు. దీంట్లో ఇక్కడ సబ్ క్వశ్చన్ ఒకటి అడగచ్చా? జనసేన పోటీ చేసిన చోట కాపు ఓటర్లు కొంత జనసేనకు అనుకూలంగా ఉన్నా మిగతా టీడీపీ చేసిన చోట అది ట్రాన్స్ఫర్ కాలేదు, ఇటు వైఎస్ఆర్సీపీకి అయింది అని అంటారు. అందులో మీకేమన్నా దానికి సంబంధించిన సమాధానం దొరికింది? ఉందండి. నిన్న వంగ గీత గారి విశ్లేషణ మేము చేసాం సార్. అది మా మునిబాబు గారు ఇచ్చిన దాంట్లో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ దట్ దే ఆర్ 6440 ఓట్లతో వంగ గీత గారు ఓడిపోతున్న ఉదంతో నేను చెప్పాను. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే అక్కడ ఓటు బ్యాంక్ అన్నది ఎలా ట్రావెల్ అవుతుంది అన్న దగ్గర కాపు సామాజిక వర్గం దగ్గర 74,000 ఉన్నారండి. వాళ్ళు కన్సాలిడేటెడ్గా వైఎస్ఆర్సీపీ పక్కన కాకుండా వాళ్ళు దాన్ని ఏమంటారు జనసేనకి వేసారన్న ఉదంతం చూసుకుంటే మిగిలిన సామాజిక వర్గంలోని ద వే దే ఇట్స్ గాట్ ర్యాలీడ్ 6,640 ఓట్లతో గీతం గారు వెళ్ళడానికి ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. అందులో ఉభయ గోదావరి జిల్లాలో ఒకనాడు ఇంతకుముందు పొరపాటున అన్నట్టున్నారేమో లేదు ఓడిపోతున్నాను. నేను నా విశ్లేషణలో 6,400 ఓట్లతో వంగ గీత గెలవబోతున్నారు. ఓకే, అది నేను క్లియర్గా ఎందుకు కాపు కొంతవరకు అటు షిఫ్ట్ అవడం వల్ల మిగతా కులాలన్నీ సామాజిక వర్గాలన్నీ ఇటు ర్యాలీ అయ్యా? దానికి నేను ఒక చిన్న విశ్లేషణ ఉంది సార్. ఎస్, విత్ డేటా చెప్పగలుగుతాను నేను. కొన్ని నిమిషం నాకు టైం ఇవ్వండి. ఫైండ్ అవుట్ దట్. సో పిఠాపురం రిజల్ట్ అనూహ్యంగా ఉండబోతుందా? పవన్ కళ్యాణ్ ఓటమి? పవన్ కళ్యాణ్ ఓటమి అంచునే ఉన్నాడు సార్. అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ 6,640 ఓట్లు. 6,640 ఓట్లు ఏ విధంగా 6,640 ఓట్లతో 640 ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు వంగా గీత గారు గెలవబోతున్నారు. ఎట్లా అంటే చూడండి, ఈ డేటా ఇది మా మునిబాబు గారు చేసింది. క్లీన్ క్లోజ్ తీసుకోరా. ఇది మార్కెట్లో బాగా ట్రోల్ అవుతుంది కూడా. ఒక నిమిషం అలాగే పెట్టండి సార్, అలాగే ఉంచండి. మా మునిబాబు గారు ఏదైనా సరే చేతులను రాస్తారు సార్. వాళ్ళ అమ్మాయి బంగారు తల్లి ఇందిరాగాంధీ అని, నాది అంతా కోడి గెలిగినట్టు ఉంటుంది. ఆ పాప బ్రహ్మాండంగా రాస్తుంది, చక్కగా రాస్తుంది రైటింగ్. సో వంగా గీత గారి మెజారిటీ కనిపిస్తుంది ఇక్కడ చూడండి సార్. మీకు 76,000 ఉన్న కాపు సామాజిక వర్గంలో 86% ఓటింగ్ అయింది. 65,300 ఓట్లు అనుకుంటే 25% గీతమ్మకు పడితే 75% వాళ్ళకి పడ్డాయి. 16,325 ఓట్లు, 48,975 ఓట్లు పవన్ గారికి పడ్డాయి. అలాగే మీరు మిగిలిన బీసీలు చూసుకుంటే శెట్టి బలిజ, పద్మశాలి, యాదవులు, వాడ బలిజ, వెలమ, అగ్నికుల క్షత్రియ, నాయ బ్రాహ్మణ, రజకులు, పెరికలు, కంసాలి, కుమ్మర్లు, సగర 86% ఉంటే 81,700 ఓట్లు పోలితే 55% గీతమ్మకి, 45% పవన్ గారికి పడ్డాయి. అంటే 45,000 ఓట్లు గీతమ్మకి పడితే 36,700 పవన్ కళ్యాణ్ గారికి పడ్డాయి. అలాగే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం 46,000 ఓట్లు 86% పోలైతే 39,560 ఓట్స్ పోలైతే 80% గీతమ్మకి, 20% పవన్ గారికి పడ్డాయి. 80%? ఎస్, 31,600. అదే 31,650 ఓట్లు గీతమ్మకి పడితే 7,910 వాళ్ళకి పడ్డాయి. అలాగే రెడ్డి సామాజిక వర్గం 13,500, 86% ఉంటే 11,600 టోటల్ ఓట్లలో 80% గీతమ్మకి, 20% పవన్ గారికి పడ్డాయి. 9,600, 2,000 ఓట్లతో. అట్లాగే మీకు బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు 5,500 ఓట్లు, 85% ఓటింగ్ అంటే 4,600లో 30% గీతమ్మకి పడితే 70% వాళ్ళకి పడ్డాయి. అందులో 1,400 ఓట్లు గీతమ్మకి, 3,200 పవన్ గారికి పడ్డాయి. ముస్లిం సామాజిక వర్గం 2,000 ఓట్లు 87% అనుకుంటే 1,750 ఓట్లు పోలైతే 90% గీతమ్మకి, 1,600 ఓట్లు పడ్డాయి. 150 పవన్ గారికి పడ్డాయి. టోటల్ 1,05,575 ఓట్లు గీతమ్మకి వస్తే 98,935 పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి. టోటల్ 2,04,510 ఓట్లు పోలయ్యాయి. 6,640తో గీతమ్మ గెలుస్తుంది మా మునిబాబు గారి విశ్లేషణ ప్రకారం. అంతేనా? అంతే. సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈరోజు సాక్షి స్టూడియోలో కూర్చొని.
పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారని అభిమానులందరూ నిరాశపరుస్తున్నారు వారి అభిమానుల్ని, జనసేన అభిమానులు. వాళ్ళ అభిమానులు ఎప్పుడు సొంత ఒప్పందాలకు వస్తారు సార్, ఓట్లు మాత్రం వేయరు. అలాగే మీకు రెడ్డి సామాజిక వర్గం చెప్పాను కాబట్టి కాపు సామాజిక వర్గం 11% తీసుకుంటే సార్ 54 లక్షలు, 20 లక్షలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి అనుకుంటే 34 లక్షల కూటమి. కమ్మ సామాజిక వర్గం 16 లక్షలు అనుకుంటే మా మునిబాబు గారు ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళే, మొత్తం 16 లక్షలు వాళ్ళకే వేసారా? అట్లా ఎట్లా కుదురుతారు సార్? సార్ వాళ్ళు సంఘటితం అయ్యారు అన్న దగ్గర మేమైతే 0% కన్సిడర్ చేసాం. పడవు అన్న దగ్గర పడవు అని ఉంటుంది, 1% 2% మీరు కన్సిడర్ చేయలేదు. మేము చేయలేదు, లబ్ధిదారుల ప్రాస్పెక్టివ్ లో 0 కాదు 1% 2% 3% ఉంటుంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయలేదు. నేను అంటే ఒకటి సార్, ఇప్పుడు వైనాట్ 175 అన్న దగ్గర మా డేటా మేము విశ్లేషించాలి కదా. ఓకే, ఇప్పుడు ఏ ప్రాస్పెక్టివ్ లో ఆయన డ్రైవ్ అయ్యారు అన్న దగ్గర ఓటింగ్ పర్సంటేజ్ కానీ, లేకపోతే ఓటర్లు ఎలా ఉన్నారు, లేకపోతే వివిధ వర్గాల వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంప్లాయీస్ సెక్టర్స్ ఎట్లా ఉన్నారో, లేకపోతే పోలీసులు ఎలా ఉన్నారు, ఇవన్నీ చెప్పాలి కదా ప్రజలకి. లేకపోతే ఊరికనే 175 అనేసారు కదా, కాకిలెక్కలు కాదు కదా, పెద్దానికి ఒక బేస్ ఉంటుంది కదా. నేను సంక్షేమం చేశాను 3,56,00,000కి ఒక రాష్ట్ర బడ్జెట్ తీసుకెళ్ళి ఇచ్చాను అన్న దగ్గర జస్టిఫైడ్ యాక్ట్ ఎక్కడో దగ్గర జరగాలి కదా. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అలాగే బ్రాహ్మణ్ సామాజిక వర్గం 8 లక్షల్లో 3 లక్షలు వేసుకుని 5 లక్షలు, ఎందుకంటే బీజేపీ వాళ్ళ కూటమి కదా సార్, వాళ్ళందరూ రామ మందిరం అందరూ వాళ్ళు ఒక్కలే కట్టగలరు, మన వాళ్ళు కాదు కాబట్టి. అలాగే వైశ్య సామాజిక వర్గం 8 లక్షలు అనుకుంటే 3 లక్షలే మన దగ్గర ఉండి రామ మందిరం వీళ్ళకి భక్తులే కాబట్టి 5 లక్షలు అటుపక్కే కన్సల్టేట్గా వేసుకున్నా. క్షత్రియ సామాజిక వర్గం 1%లో 4 లక్షలు అంటే 2 లక్షలు వేసాం. సో ఓవరాల్గా ఈ 4,15,00,000 మంది ఓటర్లలో 2,52,00,000 మంది లబ్ధిదారులు అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ యాస్, లబ్ధిదారులు కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా ఏదో ఒక రకంగా సానుభూతి పరంగా సరే 2,52,00,000 వలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలో మేము చేసిన డేటా ప్రకారం 1,64,00,000 మంది, 1,64,00,000 టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి. అంటే ఇక్కడ 52 అంటే పర్సెంటేజ్ చాలా తేడా వస్తుంది కదా సార్. సార్ నేను మీకు ఒకసారి 2,52,00,000 మంది ఇటువైపు నిలబడ్డారంటే ఇక్కడ కేవలం 1,64,00,000 మంది అంటే ఈ పర్సెంటేజ్ 50+ వెళ్ళిపోయింది. అందుకే సార్ మేము కూడా మా పర్సెంటేజ్ ఓటు 54% వైఎస్ఆర్సీపీ కన్సల్టేట్ చేస్తే ఇచ్చాం. ఒకసారి చెప్పండి ఎంత ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి? 54% ఇచ్చాం. ఓకే, 48% దగ్గర కూటమికి ఇచ్చాం. 43%. ఓకే, అండ్ 4% అరౌండ్ అదర్స్ వచ్చాయి. అదర్స్. సో టోటల్గా అంటే నేను అంటుంది ఏంటంటే 44% అంటున్నారు కదా సార్. ముందు మనకి 50% వచ్చిన సందర్భంలో 49 పాయింట్ సంథింగ్ లేదా 50% 2019లో వచ్చిన సందర్భంలో 151 సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు మీరు 54% అంటున్నారు, కానీ ఇక్కడ కూటమికి కూడా ఒక 3% పెరిగింది, ఇక్కడేమో 4% పెరిగింది. అంటే 2019తో నేను కంపేర్ చేసి చెప్తున్నాను. అప్పుడేమో టీడీపీకి దాదాపు 39 పాయింట్ సంథింగ్ ఎంతో వచ్చింది, 40 దగ్గర అనుకుందాము, 43 అవుతోంది కూటమి. వైఎస్ఆర్సీపీకి 50% ఉంది, 54 అవుతోంది. రెండింటి మధ్య ఇక్కడ చూస్తుంటే దాదాపు 11% కనిపిస్తుంది. ఇది ఒకటి చెప్తున్నాను సార్, 11% వేరియేషన్ 11%. మీకు అందుకే నేను క్లియర్గా ఫాలో అవ్వండి కొన్ని శాతం అంటే మళ్ళీ సంచలనం అదే అవుతుంది కదా. ఇప్పుడు 2012 నుంచి మీరు ఆయన ప్రస్థానం మీరు గమనించగలిగితే వాళ్ళ ఓటు బ్యాంక్ ఎప్పుడు 47% వైఎస్ఆర్సీపీకి తగ్గలేదు, స్థిరీకరించుకుంటూ వస్తారు 46-47% దగ్గర. బై ది టైమ్ దే స్టెప్డ్ ఇంటు ద షూస్ ఆఫ్ గవర్నమెంట్ అన్న దగ్గర 50% దగ్గర ఎన్హాన్స్ అవ్వకుండా వచ్చారు. 2019లో 50% వచ్చినటువంటి ఒక పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 ఏళ్ల పాటు పరిపాలించిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ 1%, 6%, 0.25% ఎంతో కొంత ఉండాలి. కానీ ఇదేంటి 50 నుంచి 54% పెరిగిందంటే పాజిటివ్ ఓట్ను అంత పెంచుకోగలిగింది. నరేంద్ర మోడీ గారికి 2% పెరిగింది కదా సార్. మరి 303 సీట్లు వచ్చినప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా అట్లాగే పెరిగింది, అస్సాం అట్లాగే పెరిగింది. ఓకే, మీరు ఇవన్నీ గమనించుకోగలిగితే చూడమనండి. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తున్నాను సార్, ఈ ఈక్వేషన్తో పాటు ఇంకొకటి మీరు గమనించగలిగితే హౌ దిస్ 54% ఎట్లా కన్సల్టేట్ ఉంది అన్నదానికి కూడా మా దగ్గర ఒక విశ్లేషణ ఉంది. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, 30 లక్షల మంది ఉంటారు. వైఎస్ఆర్సీపీకి 50%, టీడీపీ కూటమికి 50% ఉన్నారు. ఇది ఎట్లా అంటే మీరు ఒకటి గమనించగలిగితే గతంలో చూడండి మిలియన్ మార్చు భవన నిర్మాణ కార్మికులకి పనులు లేవు, ఇవన్నీ లేవని చెప్తుంది దగ్గర. ఇఫ్ యు రియల్లీ లుక్ అట్ ఇట్, జగన్మోహన్ రెడ్డి గారి కాలనీలో మన రాష్ట్రంలో ఉన్న మేస్త్రిలోనే కదా సార్ పనులు చేస్తున్నారు. ఈ నిరంతరం ఈ జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన 31.5 లక్షల మందికి ఇచ్చిన సెంటున్నర భూముల్లో జగన్ కాలనీలు నిర్మిస్తున్న దగ్గర సచివాలయాలు 15,000 సచివాలయాలు, ఇవన్నీ నేను మీరైతే ఎక్కడి నుంచి వేరే దేశం నుంచో లేదా గ్రహం నుంచి వచ్చి కట్టింది కాదు కదా. ఇవన్నీ మీరు గమనించగలిగితే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించబడిందా లేదా? అవును. ఓకే, అవును, 20 లక్షల ఇళ్ల నిర్మాణాలు సార్. సరే,
సమ్ స్టేజెస్ లో ఉన్నాయి. ఆ స్టేజ్ లో ఏదైనా సరే వాళ్ళు 11 లక్షలు అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇది వాళ్ళు కట్టబట్టే కదా. అవును, మిలియన్ మార్చడం చేయవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు జరిగింది రాష్ట్రంలో జరిగినటువంటి కన్స్ట్రక్షన్స్ మాత్రమే అలాగే ప్రభుత్వం చేపట్టి. నిత్యం తాగే వాళ్ళు 28 లక్షల మంది ఉంటే అందులో 40% వైఎస్ఆర్సీపీ కేసు, 60% వాళ్ళ కేసు. ఎందుకంటే మంచి మంది ఇస్తాం, తాగి ఇలాగ ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు కూడా తీసుకున్నాం. 60% వాళ్ళ కేసు ఎక్స్ట్రా. వీధి వ్యాపారులు 6 లక్షల మంది ఉంటే ఇందులో 60% వైఎస్ఆర్సీపీకి ఫేవర్ వేసాం. ఎందుకంటే చేయూత పథకాలు ఇలాంటివన్నీ అందిస్తున్నందుకు కృతజ్ఞత భావంతో వాళ్ళు రెసిప్రోకటి. 40% కూటమికి. అలాగే డ్వాక్రా మహిళలో 80 లక్షల మంది ఉంటే 60% వైఎస్ఆర్సీపీకి వేసాం సార్. ఎందుకంటే గత లాస్ట్ మూమెంట్లో 10,000 ఇచ్చి పసుపు కుంకుమ కాకుండా నిరంతరం వాళ్ళు పరిరక్షిస్తున్న దానికి రెసిప్రోకటి యాటిట్యూడ్తో వాళ్ళు ప్రదర్శించిన దీనికి 60% అండ్ 40% ఇచ్చాం. అలాగే ఉద్యోగులు 8 లక్షల మంది ఉంటే వీళ్ళు 2 చేతులతో వేస్తారు కదా సార్, తెలిసిన విషయం కదా. అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ కుప్పం దాకా వాళ్ళు చేసి శాసనాలు మనకు తెలుసు కాబట్టి 30% వైఎస్ఆర్సీపీకి వేసుకొని 70% వాళ్ళకే వేసాం. ఓకే, అంటే మీరు అది సర్వేతోనా ఊహతో వేసింది? అది నాకు అర్థం కావట్లేదు. సర్వేతో కాకుండా ఎలా చేస్తాం సార్? ఓకే, నా అంచనా ప్రకారం అయితే 40 నుంచి 50% ఉద్యోగులు కూడా. అది మీ అంచనా, మీరు సర్వే ఇవ్వండి. మా సర్వే ప్రకారం టాలీ చేసుకోవాలి కదా. వీఆర్ జస్టిఫైయింగ్ ఫర్ 54%. ఓకే, అలాగే నిరుద్యోగులు 20 లక్షలు, మరి జాబ్ వస్తే బాబు వస్తుంది అన్నారు కాబట్టి వాళ్ళకి 65% వేసి మేము 35% వేసుకున్నాం సార్. అలాగే కొత్త ఓటర్లు 15 లక్షలు, ఇక హైదరాబాద్ నుంచి వెళ్ళారు చాలా మంది ఉన్నారు అన్న దగ్గర 45% వేసి 55% వాళ్ళకి వేసాం సార్. పన్ను చెల్లింపుదారులు 18 లక్షలు ఉంటే 35% వైఎస్ఆర్సీపీ, 65% వాళ్ళకి వేస్తే, వ్యాపారులు 12 లక్షల మంది ఉంటే 50% వేసాం సార్. వివిధ వర్గాల్లో 30 లక్షలు ఉంటే మళ్ళీ అది కూడా 50-50 వేసాం. రైతు కూలీలు 80 లక్షలు ఉంటే 65% వైఎస్ఆర్సీపీ కేసు, 35. ఇది ఎందుకో చెప్పగలుగుతాం. చెప్పండి. వ్యవసాయ ఉత్పత్తులు తెలుగుదేశం గవర్నమెంట్లో 59,814 కోట్లు కొనగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్బీకే సెంటర్లు, రైతులను పరిరక్షించిన విధానం, విత్తన సరఫరా ఇట్లన్నిటితో ప్రభుత్వమే 89,914 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు కొన్నప్పుడు వాళ్ళ ఆర్థిక విధానాలు పెరిగిన దానికి ఖచ్చితంగా రైతు కూలీలు, రైతు సంఘాలు మనతో ఉన్నాయన్న ప్రాథమిక దీంతో చంద్రబాబు సంవత్సరానికి 20,000 ఇస్తానన్నది పనిచేయలేదా? ఎలా పనిచేస్తాయి? రైతులు నెక్కాసిగా ఇచ్చేవాడు ఇంపార్టెంట్ కదా. అక్కడే కదా విశ్వసనీయత అన్నది కనబడుతుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగులు ఎగ్గొట్టింది గుర్తు పెట్టుకున్నారు వాళ్ళు. అవన్నీ గుర్తుంటాయి కదా సార్. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు 30 లక్షలు అనుకుంటే 50-50% ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఏ విధంగా ఏ ప్రాతిపదిక మీరు చూసుకున్నా సరే సామాజిక వర్గాలు ప్రకారం 54% వైఎస్ఆర్సీపీకి రాబోతోంది, 43% మాత్రమే కూటమికి రాబోతోంది. ఇప్పుడు మీరు అందులో పెరుగుదల గురించి చెప్తున్నారు. రైట్. కూటమి అన్న ప్రాస్పెక్ట్లో ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు ఎన్న లెక్క ప్రకారం అయితే దగ్గర 6% ఉన్న జనసేన పార్టీ, 39% ఉన్న తెలుగుదేశం, ఈ రెండు కలిపితే 45 అవ్వాలి. 43కి కన్ఫైన్ అవుతుంటే అది పెరుగుదల దిగుడు దస్తా, అది మీరే తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే సార్, గణనీయమైన ఓటు బ్యాంకును పెంచుకునే ప్రక్రియకి తెరలేపని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారాలు, ఇప్పుడు మీకు ఉదాహరణ పరిష్కారం అన్నది శాశ్వత పరిష్కరించబడింది, ఇంక్లూడింగ్ ప్యూరిఫైర్ సెంటర్స్, వాటర్ ప్యూరిఫైయింగ్ సెంటర్స్ 700 కోట్లతో. సో శాశ్వత పరిష్కారాల పట్ల ఎప్పుడైతే ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంటుందో 17 మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు ఫంక్షనింగ్ కనబడుతుంది. రిమైనింగ్ 13కి బాటలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. దాంతో యాన్సిలరీ యూనిట్స్ ఎన్ని పెరుగుతాయో, సర్వీస్ ప్రొవైడర్స్ ఎంతమంది వస్తారో ప్రజలు కాబట్టి అర్థం అవుదా? రైట్. చంద్రశేఖర్ గారు, ఈ అనాలిసిస్ మీ అనాలిసిస్ కంటే మీకు ఒక అంచనాలు ఉంటాయి కదా, దగ్గరగా ఉందా, మరి కాస్త ఎక్కువగా ఉందా, దీనికి మించి ఉందా, దీనికంటే తక్కువ ఉందా? ముందు మీ నియోజకవర్గం నుంచి మొదలు పెట్టండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు ఎటువైపు ఉన్నాయి? ఇందులో కూడా అగ్రకులాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా సంక్షేమాలు అందుకున్నారు. ఆ వర్గం ఓట్లు ఎటువైపు వెళ్ళాయి? ముందు మీ నియోజకవర్గం గురించి చెప్పండి. ఏం సార్ మీ ఒక్కొక్క నిమిషం మీ అనాలిసిస్ ప్రకారం ఏం జరగబోతుంది ఎర్రగొండపాలెం సార్? కష్టాల కడల నుంచి దాన్ని కడల నుంచి బయటికి ఎలా తీసుకొచ్చాడంటే, ఆహాలను చిలిగితే చంద్రశేఖర్ ముందైతే నిజంగా చెప్పాలంటే ముందు హాలహాలం వచ్చింది. మొత్తం గంటలో పెట్టుకుని అక్కడ అమృతం పంచాడు అక్కడ. నిజంగా నేను ఎర్రగొండపాలెం, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో నేను ఎక్కువ సర్వే చేశాను సార్. బికాస్ నాకు రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. రిజల్ట్ అది నాకు పులివెందుల పార్ట్ 2 ఇది పులివెందుల పార్టీ. మరి కంగ్రాట్స్ అని చెప్పగలరా? అంటే ఇందులో నేను చిన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోవాలి. ఇది ప్రసాద్ గారి అనాలిసిస్ ఓకేనా? ఓటర్లు ఇచ్చిన తీర్పు అనేది 4వ తారీఖునే తెలుస్తుంది. రైట్. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మీకు, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి శుభ సాయంత్రం సార్. నమస్తే. చాలా చక్కగా ఒక డేటాతో కూడినటువంటి విశ్లేషణ కేఎస్ ప్రసాద్ గారు అద్భుతంగా చెప్పారు. నిజంగా
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి మాటకి, వారు చెప్పినటువంటి లెక్కలకి ఒకసారి పొంతన కానీ మనం పెట్టి చూస్తే వారు చెప్పిన మాట ఈ విధంగా నిజమవుతుందా అనే విధంగా వారి విశ్లేషణ సాగింది. ఖచ్చితంగా ఈ ప్రపంచం మరొక మారు ఏపీ రాష్ట్రం వైపు చూస్తుందని జగన్ సార్ చెప్పినటువంటి మాట ఈ విధంగా నెరవేరుతుందని ఖచ్చితంగా నమ్ముతూ, మీరు ఎర్రగొండపాలెం గురించి మాట్లాడారు కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది నియోజకవర్గం గురించి చెప్తే ఎంత సంక్షేమం ఈ రాష్ట్రంలో జరిగిందని చెప్పడానికి ఒక బెస్ట్ ఉదాహరణ ఎర్రగొండపాలెం. దాదాపుగా 2,06,000 ఓటర్లు ఉన్నటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 1,86,000 మందికి లబ్ధి చేకూరింది. నిన్న ఓట్లు వేసినటువంటి సంఖ్యను కూడా ఒకసారి చూస్తే 1,83,000 మంది, అంటే దాదాపు లబ్ధిదారులే ఓటర్లుగా మారి ఓట్లు వేసినట్టుగా అక్కడ కనపడ్డది. చాలా చోట్ల ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గొల్లపాలెం, నడిగడ్డ, పిఆర్సి తాండా ఇలాంటి చోట్ల 12 అయిన తర్వాత ఈవీఎం మార్చి మరీ ఓటు వేసినటువంటి సందర్భం. తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీని బలంగా అభిమానించేటటువంటి ఒక కమ్యూనిటీ, కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఒక 6 ప్రాంతాలలో పెద్ద ఎత్తున గొడవలు సృష్టించారు. ఎంత గొడవలు సృష్టించారంటే, నేను పోలింగ్ బూత్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకొని వారు నా మీద దాడి చేయడానికి ముందుకు వస్తే అక్కడ 2 రౌండ్లు కాల్పులు జరిపారు ముటుకులు అనేటటువంటి ప్రాంతంలో. అంత పెద్ద ఎత్తున వారు దుర్మార్గాలకు పాల్పడ్డా కానీ ఓటరు ఎక్కడా కూడా భయపడలేదు. ఖచ్చితంగా వారు ఓటు వేసే అక్కడి నుంచి పక్కకు జరిగారు తప్ప అర్ధరాత్రి అయిపోయినా కూడా ఓటు వేసే పక్కకు జరిగారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున జగనన్న మీద అభిమానాన్ని వారు ఓటు రూపంలో చూపించారు. ఇది వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఎర్రగొండపాలెం మరొకసారి వైఎస్ఆర్ జెండాని ఎగరవేయబోతున్నాం. అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేయబోతున్నాం. దాంతోపాటుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎక్కడ చూసినా అల్లర్లు, ఎక్కడ చూసినా ఈ మార్చినటువంటి 29 మంది అధికారుల్ని ఎలక్షన్కి ముందు మార్చిన చోట్ల దాడులు జరిగాయి, దుర్మార్గాలు జరిగాయి. ఈవీఎంల మీద దాడి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని అడ్డుకొని లోపలకు పోనివ్వకుండా, కెమెరాస్ లోపల ఉంటాయి కాబట్టి అక్కడ వరకు పోకుండా వీరు బయట నిలబడి ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పెత్తందారులు నిలబడి అడ్డుపడ్డా కూడా వారు అక్కడే ఉండి ప్రతిఘటించి ఓటేయడానికి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి పెరిగినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ కానీ, మహిళలు వేసినటువంటి ఓట్లు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పడ్డాయనేది ఇది వాస్తవం. అయితే ఈ తెలుగుదేశం మీడియా చెప్తున్నటువంటి పర్సెంటేజ్ పెరిగింది, అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారింది అని వారు ఏదైతే చెప్తున్నారో అది కళ్ళబొల్లి కబుర్లు తప్ప దానికి ఎలాంటి సాంకేతిక శాంక్టిటీ లేదు. ఎందుకంటున్నామంటే 2014 ఎలక్షన్స్ అప్పుడు ఓటేసినటువంటి ఓటర్ల సంఖ్యకి 2019 ప్రభుత్వం మారినప్పుడు ఓటేసిన ఓటర్ల సంఖ్యకి 32 లక్షలు తేడా ఉంటే, ఇవాళ 2019కి 2024 మధ్య ఓటర్ల సంఖ్య పెరిగింది 16 లక్షలు. అంటే దాదాపుగా 2014-19 మధ్యలో పెరిగినటువంటి ఆ పర్సెంటేజ్లో సగం. కరెక్ట్. అంటే దాని అర్థం తగ్గింది. రెండవది, పెరుగుదల నమోదైనటువంటి ప్రాంతాలను ఒకసారి కానీ గమనిస్తే పెరిగినటువంటి ప్రాంతాలు గ్రామాలలో పెరిగింది, అర్బన్ ఏరియాలో తగ్గింది, రూరల్ ఏరియాలో పెరిగింది. అర్బన్ ఏరియాలో దాదాపు 19 చోట్ల పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది. గతంతో చూస్తుంటే పోల్చితే ఇప్పుడు తగ్గింది. అంటే తెలుగుదేశానికి పట్టుండి లేదా వ్యతిరేక ఓటింగ్ ఉందనుకుంటున్నటువంటి ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఓట్లు వేశారని చెప్పుకునే సామాజిక వర్గాలు నివాసం ఉండే అర్బన్ ఏరియాలో ఏమో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది, రూరల్ ఏరియాల్లో రైతులు, పేదలు, ఎస్సీలు, బడుగులు, బలహీనులు నివసించేటటువంటి రూరల్ ప్రాంతాల్లో మాత్రం పెరుగుదల నమోదైంది. దాదాపు 67 సీట్లలో పెరుగుదల నమోదైంది. అది కూడా 2% నుంచి 7%. ఎస్, ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశం. పెరిగినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ మొత్తం కూడా ఈ లబ్ధిదారులు వేసినటువంటి ఓట్లుగానే చూడాలి. పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కూలీలు చేసుకునే వాళ్ళు ఎవరో తెలుసా సార్? వైఎస్ఆర్ అభిమానులు. తెలుగుదేశానికి ఎందుకు వేస్తారు సార్?
మహిళలు కాదు 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 ఇది చెప్పాలి క్లియర్గా. బస్సుల్లో ట్రైన్లో వెళుతూ ఎక్కడైనా ఆగితే గట్టిగా టీడీపీకి జై కొడుతూ, అంటే హైదరాబాద్ నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా టీడీపీకి వేయడానికి వస్తున్నారు అనేటటువంటి సిగ్నల్స్ ప్రతి రైల్వే స్టేషన్లోనూ ట్రైన్ ఆగినప్పుడు గందరగోళం, గట్టిగా అరుపులు కేకలు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడని ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఓటర్ సార్ ఎప్పుడైనా నాకు ఆ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఒక అతను చెప్పాడు, వాళ్ళు ప్రతి సెంటర్లోనూ ఆగుతూ ఎక్కడ ఏ స్టేషన్ దగ్గర ఆగితే అక్కడ స్టేషన్లో గట్టిగా అరుపులు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, వాళ్ళే గట్టిగా ఒక్కొక్కరు ఆయన ఇలా అంటాడు అట్లా అంటాడు ఇట్లా అంటాడు, నాశనం చేసేసాడు రాష్ట్రాన్ని, ఇట్లా గట్టిగా అరుపులు కేకలు ట్రైన్లో అందరూ వినేటట్టు. సార్ ఇప్పుడు ఒక చిన్న డేటా నా దగ్గర కూడా ఉంది. చంద్రబాబుకి నినాదాలు ఇచ్చుకోవడం అంటే ఈ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి పచ్చ బ్యాచ్ పచ్చ మూకలు ఇక్కడ కూడా మెట్రో స్టేషన్స్ లో అల్లరి ఏ విధంగా చేశారో అలాంటి ఎవరో ఒకరు చేసిన దాన్ని వారు ఎగ్జాంపుల్ గా మీకు చెప్పారేమో కానీ ఓటర్లు పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ కేకలు వేస్తూ వచ్చే సందర్భాలు ఉంటాయా? నిజంగా పెద్ద ఎత్తున ఆయన చెప్పింది కూడా అదే, ఒక ప్లాన్డ్ గా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇక్కడ నుంచి ప్రయాణించే వాళ్ళందరూ కూడా టీడీపీకి వేయడానికే వస్తున్నారు అనేటటువంటిది ఒకటి క్రియేట్ చేయడానికి పబ్లిక్ లో వాళ్ళు. సరే సార్, వాళ్ళు చెప్పింది సెటిలర్లు ఎక్కడ ఉంటే అక్కడ గుమ్మిగూడింది 1,00,000 మందే కదా రోజు. ఒక ఎగ్జాంపుల్ మా ఎర్రగొండపాలెందే చూసుకుందాం సార్. దాదాపుగా 30,000 మంది ఓటర్లు వివిధ ప్రాంతాల్లో నివసించేటటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా పెద్ద ఎత్తున వారికై వారే ఫోన్లు చేసి వారే మాకు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయండి మేము వస్తామని వారే అడిగి ట్రాన్స్పోర్టేషన్ పెట్టించుకొని మా ద్వారా వారు కొంతమంది పెట్టుకొని వచ్చి ఓట్లు వేసి వెళ్ళారు. వేసినటువంటి ఓటర్ల నేమ్స్, వారి ఓటర్ నంబర్ ఇవన్నీ కూడా మా దగ్గర ఉంది. మరి వారే వచ్చి వారే ఓటు వేసి వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు అంటే మిగతా ప్రాంతాల్లో కూడా అలాగే జరుగుంటుంది కదా. రెండవది, పొట్టకూటి కోసం బయటకు వెళ్ళేటటువంటి వారిలో ఎక్కువ శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు. వీరందరికీ సంక్షేమ పథకాలు ఇక్కడ రాష్ట్రంలో లేకపోయినా అందించినటువంటి ఘనుడు జగనన్న. కాబట్టి ఈ పథకాలు అందుకున్నటువంటి వారు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఓటు వేసి ఉంటారు. ఇది ఎలాంటి సందేహపడేటటువంటి అవసరం లేనటువంటి అంశం. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గ్రామంలో సార్ చూస్తే ఒక 2,000 మంది ఒక గ్రామంలో నివసించే గ్రామాన్ని చూస్తే దాదాపు 750 కుటుంబాలు ఉంటాయి. ఈ 750 కుటుంబాల్లో 700 కుటుంబాలకి లబ్ధి చేకూరుంది. దాదాపుగా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గ్రామానికి నా గ్రామంలో ఒక్కొక్క కుటుంబానికి అమ్మఒడి 15,000, చేయూత 18,500, ఆసరా 10,000, సున్నా వడ్డీ 4,000, పెన్షన్ 36,000, కౌలు రైతు భరోసా 13,500, ఎస్సీ ఎస్టీ వారికి ఇచ్చేటటువంటి విద్యుత్తుది 6,000, విద్యా కానుక 3,000, గోరుముద్ద 6,000, ఆరోగ్యం కోసం ఇచ్చేటటువంటి ఒక 15,000 రూపాయలు ఆరోగ్యశ్రీకి వేటికి మందులకి వాటికి సంబంధించింది తీసుకుంటే మొత్తం తీసుకుంటే 1,41,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి సరాసరిగా లబ్ధి తక్కువ లేకుండా దాదాపుగా ఒక గ్రామానికి 20 కోట్ల పైచిలకు లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది. దానికి సంబంధించినటువంటి డేటా ఇది. ఏ కుటుంబంలో వెళ్ళి చూసినా కనీసం 2 లక్షలు, 1,00,000 రూపాయలు, 5 లక్షలు పిల్లలకి విదేశీ విద్యలో విదేశీ విద్య అనేటటువంటి స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున అందుకున్న కుటుంబాలు కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నాయి. వాటితో పాటు వైద్య కళాశాలల నిర్మాణం, పోర్టుల నిర్మాణం, అభివృద్ధితో పాటు సంక్షేమం అందించినటువంటి పార్టీగా ప్రభుత్వంగా జగనన్నకి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇది వాస్తవము. అందుకే ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఖచ్చితంగా ప్రపంచం ఆలోచించినటువంటి విధంగా, ఊహించినటువంటి విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు వైనాట్ 175 అని మా నాయకులు ఏదైతే పిలిపించారో దానికి అనుకూలంగా రాబోతున్నాయి. పెద్ద ఎత్తున కూటమి ప్రచారం వింటున్నారా? కూటమి అధికారంలోకి వస్తున్న సార్ పచ్చ పత్రికలు పిచ్చి రాతలు నిత్యం రాస్తూనే ఉంటారు. అబద్ధాలనే అక్షరాలుగా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఏంటి సార్ వాళ్ళ పేపర్ మీకు మేలు జరిగితే మీ కుటుంబానికి మంచి జరిగితే ఓటేమైనటువంటి నాయకుడిని నమ్ముతారా? మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని దగా చేసి, మిమ్మల్ని దోపిడీకి గురి చేసి నిత్యం అబద్ధాలు
అబద్ధాలు చెప్పేటటువంటి నాయకుడిని నమ్ముతారా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నాయకుల దగ్గరికి ప్రజలు పరిగెత్తేటటువంటి వారు, ఇవాళ ప్రజల దగ్గరికి నాయకులు పరిగెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎవరు చూడలేదు, వదులుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి జగనన్న ప్రభుత్వం మరొకసారి రాబోతుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరబోతుంది. రైట్. బివి రావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ జనసేన నాయకులు ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. రావు గారు ఏం చెప్తారు సార్? ఈ సామాజిక వర్గాల వారీగా కొన్ని లెక్కలు తీసి చూస్తే ఏ ఓటు ఎటువైపు మళ్ళీ ఉంటుంది, ఏ సామాజిక వర్గం ఓటు ఎటువైపు ఏ పార్టీ వైపు వెళ్ళి ఉంటుంది అని కొన్ని లెక్కలు తీస్తే ఇక్కడ ప్రసాద్ గారు చెప్పినది కానీ లేకపోతే చంద్రశేఖర్ గారు చెప్పింది కానీ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ చాలా వరకు చాలా సామాజిక వర్గాలు ఇటు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వేశాయి. దాదాపు 54% ఓట్ షేర్ సాధించబోతోంది. కూటమి కేవలం 43% మాత్రమే పరిమితం కాబోతోందని కొన్ని లెక్కలు తేల్చారు. మీరు ఏకీభవిస్తారా ఈ లెక్కలతో? నమస్తే అండి. ప్రసాద్ గారి, చంద్రశేఖర్ గారు కూడా నమస్తే. నమస్తే. ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చేశారు. మన సీట్ల విషయంలో కానీ, ప్రజలకి సంక్షేమ విషయంలో, అదేవిధంగా ప్రజలందరికీ సంక్షేమం అందించడంలో బీసీలకి, ఎస్సీలకి కుల మతాలు చూడకుండా కులం చూడడం, మతం చూడడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో అదేవిధంగా ప్రజలందరికీ పార్టీలు కూడా చూడకుండా ఈ రోజున ప్రతి గ్రామంలో గతంలో చూసినట్లయితే మనం ఏ పథకం అయినా కూడా పార్టీ సాంఘిక తెలుగుదేశం ప్రభుత్వంలో జనభూమి కమిటీలు కానీ మిగిలిన వాళ్ళందరూ కానీ చూసుకుని నాయకులు ఇచ్చేవాడు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ సమానంగా అందినాయి. అదేవిధంగా సీట్లన్నీ కూడా బీసీ వర్గాలకి, ఎస్సీ రిజర్వ్ సీట్లు అలాగే ఎస్సీ రిజర్వ్ అంటే బీసీ వర్గాలకు అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కాపులకు కూడా మనం చూసినట్లయితే వాళ్ళు 20 మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 38 మందికి కాపులకు సీట్లు. పవన్ కళ్యాణ్ గారిని చూపించి వీళ్ళు కాపుల ఓట్లు కొలగొట్టే ప్రయత్నం, మాయ చేసే ప్రయత్నం చేసినా కూడా కాపులందరూ కూడా చాలా మంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మద్దతు చూపించారు. అదేవిధంగా బీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మద్దతు చూపించారు. కాదు, ఒక లెక్క చెప్పారు ఇప్పుడు ప్రసాద్ గారు పిఠాపురం గురించి. 6,400 ఓట్ల 6,640 వాళ్ళు ఖచ్చితంగా 6,640 ఓట్లు కూడా లెక్కేసి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ 6,640 ఓట్లతో ఓడిపోబోతున్నారు అని, గీత గారు గెలవబోతున్నారు అని. ఒకవైపేమో ఒక సామాజిక వర్గమేమో పూర్తిగా కాపు సామాజిక వర్గంలో ఎక్కువ శాతం, పూర్తిగానే కాదు కొంత ఎక్కువ శాతం జనసేనకు పడిందని అంటున్నారు. అదే సమయంలో మిగతా వర్గాలన్నీ కూడా ఇటువైపు మళ్ళీ ఆయన కూడా చెప్తున్నారు. ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు సార్ ఇది? ఖచ్చితంగా పోలరైజేషన్ దళిత వర్గాలు, బీసీ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పూర్తిగా మొగ్గు చూపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఒక పోలరైజ్డ్ ఓటు బ్యాంకు, ఒక వర్గం అంతా ఉన్న ఓటు బ్యాంక్ అనేది లేదు. దళితులు, వెనకబడిన వర్గాలన్నీ కూడా పోలరైజ్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా ఎక్కువగా కూడా. ఈ రోజు మీరు ఇందాక చెప్తూ ఉంటే ఉన్నాను, మీరు బస్సుల్లో వీటిలో ట్రైన్లో వచ్చేటప్పుడు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తున్నట్టుగా అంత హైప్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరైతే ఈ హైప్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 2019లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఒక హైప్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు, పనులు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఓట్ల హైదరాబాద్ లో చిన్న పెద్దగా పనులు చేస్తున్న వాళ్ళు, ఇక్కడ సంక్షేమ పథకాలు అందించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తున్నారు. వాళ్ళందరూ సెల్ఫీలు, వీడియోలు ఇదంతా ఫేస్బుక్ లో పోస్ట్ చేయరు. ఖచ్చితంగా వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి వచ్చారు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పిఠాపురం నియోజకవర్గం వంగా గీత గారికి ప్రచారం చేయడానికి మనం వెళ్ళినప్పుడు మేము వచ్చేటప్పుడు దారిలో ఒక పెద్ద రెస్టారెంట్ లో ఆగి రాత్రి కూడా భోజనం చేయడానికి ఆగాం మేము అందరం కూడా. ఆగినప్పుడు అక్కడ మేము ఏం చేసామంటే అక్కడ సర్వర్స్ ని, వాళ్ళని అక్కడ సర్వ్ చేసే వాళ్ళని, వీళ్ళందరూ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి మనకి గుంటూరు జిల్లా నుంచి, అటువైపు ప్రకాశం జిల్లా నుంచి వాళ్ళందరూ కూడా పనులు చేయడానికి, ఇటువైపు అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు పనులు చేసే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, సర్వర్ పనులు చేసేవాళ్ళు. వాళ్ళు మీరు ఏ పార్టీకి ఓటేస్తారు ఏంటి అని అడిగితే మేము ఒక 4 ఉంటే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి కనిపిస్తారు. తెలుగుదేశం పార్టీ కూటమి కానీ చెప్పిన తర్వాత మేము బిల్లంతా పే చేసిన తర్వాత ఎందుకంటే మీకు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వచ్చినాయి కదా, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయకుండా మీరు తెలుగుదేశం పార్టీకి వేద్దాం అనుకుంటారని చెప్పారు. వాళ్ళు వెంటనే మేము అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తామని మేము జగన్మోహన్ రెడ్డి గారికి విరామన్నాము. మీరు ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా అయిపోయింది అని చెప్పేసి మేము ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసి మమ్మల్ని చెప్పినంత పని చేసి మమ్మల్ని దారుణంగా మాట్లాడుతుంటే ఆ పార్టీలు భరించలేక మీరు తెలుగుదేశం అనుకుని మేము తెలుగుదేశం చెప్తాం కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసాం. వాళ్ళ ఫోన్లో ఉన్న
వాల్ పేపర్ ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారి, మా ఇంట్లో ఇంత సంక్షేమ పథకాలు వచ్చినాయి మాకు అని ఇవన్నీ కూడా చూపిస్తూ వాళ్ళ లెక్కలతో సహా వాళ్ళే మాకు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నాను సార్, సేమ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఎదురైందో నాకు శ్రీకాకుళంలోను, నేను ప్రజాప్రస్థానం అనే కార్యక్రమం చేయడానికి వెళ్ళినప్పుడు శ్రీకాకుళంలో ఓ హోటల్లో ఇదే జరిగింది. మొదట వాళ్ళని అడిగినప్పుడు 2 పార్టీలు టైట్ గా ఉంది సార్, అటు ఇటు ఫైట్ టైట్ సార్, అది ఇది మాట్లాడారు. తర్వాత నెమ్మదిగా నేను సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, ఏమన్నా వచ్చాయా మీకు అని వాళ్ళు నెమ్మదిగా మాట్లాడిస్తుంటే అప్పుడు ఓపెన్ అయ్యారు. ఓపెన్ అయ్యి ఒక్కొక్కరు, ఒక అతనైతే నేను వాస్తవమే చెబుతున్నా, మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది సార్ అని చెప్తున్నారు. మేము ఇక్కడ హోటల్లో పని చేస్తుంటే ఏదైనా పని కావాలంటే ఇంట్లో మహిళలు ధైర్యంగా సచివాలయానికి వెళ్ళి పని చేసుకుని వచ్చేస్తున్నారు సార్. మగవాడు వెళ్లాల్సిన పని లేదు, మేమే ఇక్కడ పనికి వస్తాము, ఈ పని చేసుకుంటున్నాము, అంత ధైర్యం ఉంది. రెండోది వాలంటీర్ వ్యవస్థ అనేది మాకు కరోనా టైంలో కానీ, ప్రభుత్వం కరోనా టైంలో చేసినటువంటి సేవ కానీ, వాలంటీర్లు చేసినట్టు సేవ కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుళ్ళ ఉన్నారని చెప్తారు. మరి ఇంతసేపు వాళ్ళు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు ఇదే మీరు చెప్పినటువంటి భయం వాళ్ళల్లో ఉంది. అగ్రవర్ణాల వాళ్ళు ఏం చేస్తారో, లేకపోతే డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారో, లేకపోతే పదే పదే కూటమినో టీడీపీ అని మాట్లాడేటటువంటి వాళ్ళ దగ్గర మనం మాట్లాడడం ఎందుకు అని వాళ్ళు సైలెంట్ గా ఉన్నారేమో అని అనిపించింది నాకు. మీ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది సార్, 100కు 100%. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుతూ విపరీతంగా వీళ్ళు అవమానించడం, హ్యూమిలేట్ చేయడం చేస్తున్నారండి. అసలు వాళ్ళు ఏదో మేధావుల్లాగా, వీళ్ళందరికీ ఏదో తెలియని వాళ్ళలాగా, ఇంకా రాష్ట్రం ఏదో అయిపోతుంది, ఇంకా మొత్తం నాశనం అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ టాపిక్ గుర్తు చేస్తూ ఉండి వాళ్ళు హ్యూమిలేట్ చేస్తుంటే వాళ్ళు పార్టీ పైన అలా చెప్పి మీరు అనుకున్నామని చెప్పి అతను ఆధారంగా అతను ఫోన్ లో ఉన్న వాల్ పేపర్ అతను చూపించి నా రింగ్టోన్ కూడా అదే కావాలంటే మీరు ఫోన్ చేయండి అని చెప్పి నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు. మనం ఈ రోజున మనం చూసినట్లయితే బీసీలకి అత్యధికమైన సీట్లు ఇప్పుడు నరసరావుపేట నియోజకవర్గం పార్లమెంట్ స్థానంలో మొట్టమొదటిసారిగా ఒక యాదవుడికి బీసీ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ సీట్ ఇచ్చారు. నరసరావుపేటలో సాంప్రదాయబద్ధంగా ఎప్పుడు కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రెడ్డి గాని కమ్మలు గాని మాత్రమే అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. మొన్న పల్నాడు జిల్లాలో జరిగిన గొడవలన్నీ కూడా, నేను పల్నాడు జిల్లాలో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గమనిస్తే పల్నాడు జిల్లాలో ఇప్పుడు నేను యాదవ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగాను ప్లస్ ఓసీ సామాజిక వర్గానికి చెందిన స్నేహితులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. గమనిస్తే మొట్టమొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ గారికి అక్కడ ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, అభిమానులతో పాటుగా తెలుగుదేశం పార్టీకి గత దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీతో పనిచేస్తున్న బీసీలు కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్న యాదవులు గత దశాబ్దాల కాలం నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీతో ఉన్న నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న యాదవులందరూ కూడా మొట్టమొదటిసారిగా ఒక యాదవుడికి, బీసీకి ఎంపీ సీట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి వాళ్ళందరూ కూడా టర్న్ అయ్యి మనకి ఇప్పుడు దాకా రాజ్యాధికారం అవ్వలేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా జెండాలు మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పంచుకుంటుంటే వాళ్ళ ఓటమిని చూసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ బీసీలకి అగ్రవర్ణాలకి మధ్య జరుగుతున్న గొడవలే జరుగుతున్నాయి పల్నాడు జిల్లాలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం. మనం పూర్తిగా చూస్తే ఇక్కడ అగ్రవర్ణాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు బీసీలు, దళితులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తాను. గతంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళడాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ మీద చేస్తున్న దాడులు ఇవన్నీ కూడా. కరెక్ట్, రైట్ సార్. మనం పిఠాపురం గురించి మాట్లాడాం కదా, ఇంకొక 3 నియోజకవర్గాలు యాడ్ చేసుకుందాం. హిందూపురం, మంగళగిరి, కుప్పం, పిఠాపురం, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలందరిలోనూ ఒక ఆసక్తి ఉంది. సో ఇక్కడ వెనుకబడినటువంటి వర్గాల ఓట్లు ఎన్నున్నాయి, అవి ఎటువైపు మళ్ళీ ఉండవచ్చు అని మాట్లాడుకునేటప్పుడు ఆల్రెడీ పిఠాపురం గురించి చెప్పారు. 6,640 ఓట్ల తేడాతో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నారు అని చెప్పారు ప్రసాద్ గారు. మిగిలిన నియోజకవర్గాలు హిందూపురం, మంగళగిరి, కుప్పం, ఇక్కడ మాలా, మాదిగ, రెల్లి, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఓట్లు ఎన్నున్నాయనేది ఒకసారి సరాసరి మాత్రమే, ఇది యావరేజ్ గా తీసుకున్నటువంటి అంశమే. ఇది ఒక్కసారి స్క్రీన్ పైన చూసిన తర్వాత ప్రసాద్ గారిని అడుగుదాం, ఏంటి ఈ ఓటర్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, హిందూపురంలో, మంగళగిరిలో, కుప్పంలో ఏం జరగబోతుంది? ఆల్రెడీ పిఠాపురంకి సంబంధించి వారి అనాలిసిస్ వారు చెప్పడం జరిగింది. రైట్, హిందూపురం 11,000 మాల, 28,000 మాదిగ, రెల్లి 2,000, ఎస్టీ 6,000, క్రిస్టియన్ 8,000, ముస్లిం 4,800. ముస్లిం ఎంత ఉంది సార్ ఇక్కడ? 48,000. ఏం సార్ ఇది చెప్పండి సార్, ఈ మంగళగిరి, కుప్పం, పిఠాపురం, హిందూపురం వీటిలో ఏం జరగబోతుంది ఒకసారి చెప్పండి. నేను పిఠాపురం ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఈ 3 నియోజకవర్గాలు చెప్పండి. నేను కుప్పం చెప్తా సార్ ఫస్ట్. చెప్పండి. కుప్పంలో రెడ్డి టోటల్ ఓట్లు 2,21,243 ఓట్లు, 849 ఓట్లు. అందులో మహిళా ఓట్లు 1,03,516, మగవారు 1,11,651 ఓట్లు. రెడ్డి సామాజిక వర్గం
26% అంటే 58,119 ఓట్లు. అందులో వైఎస్ఆర్కి 65%, 35% కూటమి తెలుగుదేశం పడ్డాయి. మాల 13%లో 31,200 అనుకుంటే 65% వైఎస్ఆర్సీపీ, 30% తెలుగుదేశం. కురమ సామాజిక వర్గం 7% అనుకుంటే 16,712 ఓట్స్, 50% పడ్డాయి. అలాగే కాపు సామాజిక వర్గం 7% అనుకుంటే 16,519 ఓట్స్లో 30%, 70% ఏమో తెలుగుదేశం పడ్డాయి. ముస్లిం 10%లో 26,304లో 60% వైఎస్ఆర్సీపీ, 40% తెలుగుదేశం పడ్డాయి. క్రిస్టియన్ 6% అనుకుంటే 13,423, 70% వైఎస్ఆర్సీపీ, 30% తెలుగుదేశం పడ్డాయి. వాల్మీకి బోయ వాల్మీకి ఏమో 6%లో 14,200లో 60% వైఎస్ఆర్సీపీ, 40% తెలుగుదేశం. రెడ్డి 5%, 11,800లో 60% వైఎస్ఆర్సీపీ, 40% తెలుగుదేశం. గోండ్ల 4% అంటే 8,614, 50-50 పడ్డాయి. వడ్డెర 3% అనుకుంటే 8,719 ఓట్స్లో 50-50 పడ్డాయి. ముదియార్ 2% అనుకుంటే 6,350లో 50-50 పడ్డాయి. మాదిగ 2%లో 7,131లో 40% వైఎస్ఆర్సీపీ, 60% తెలుగుదేశం. ముత్యాసి 2% అనుకుంటే 6,251లో 50-50 పడ్డాయి. ఎస్టీ 3%లో 7,226లో 60% వైఎస్ఆర్సీపీ, 40% తెలుగుదేశం. వైశ్య బ్రాహ్మణులు 12% అనుకుంటే 5,108 ఓట్స్లో 30% వైఎస్ఆర్సీపీ, 70% వాళ్ళకి. కమ్మ 2%లో 6,721లో నేను 100% వాళ్ళకే ఇస్తున్నాను. ఇప్పుడు సరి చేస్తున్నారు అట్లే వేసిన తర్వాత మాకు 38,000 దొంగ ఓట్లు కుప్పంలో ఉండేవి ఎత్తేసారు ఈసారి. అలాగే పోలైన ఓట్లు 1,69,550లో వైఎస్ఆర్సీపీకి 98,672 పడినట్టు. 98,000 తెలుగుదేశంకి పడ్డాయి. 27,734 మెజారిటీ మేము కన్ఫైన్ అవుతున్నాం. 7,754 ఓట్లు, 27,754 ఓట్లు తేడాతో కుప్పం ఓటు నుంచి చవి చూడబోతుంది తెలుగుదేశం. ఏం సార్ ఇది? 27,754 ఓట్ల తేడాతో చంద్రబాబు ఓడిపోతారని చెప్పడం. కుప్పంలో ఆయన దాదాపు 35 ఏళ్లుగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఉన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం. అదే చెప్తున్నా, ఇవన్నీ పనిచేయవా? అక్కడ ఏమి పనిచేయదా? ఒక్కసారిగా 27,000 ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు అంటున్నారు మీరు. నేను డైరెక్ట్గా అడిగేస్తాను, ఇవి చెప్పండి. హిందూపురం, మంగళగిరి, కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమని చెప్పేశారు మీరు. మంగళగిరి, హిందూపురంలో ఏం జరుగుతుంది కూడా చెప్పేశాను సార్. డైరెక్ట్ చెప్పండి. ఇంకా అవి కాకుండా మంగళగిరిలో మీకు దగ్గర లావణ్యమ్మ 10,000 ఓట్ల దగ్గరలో మెజారిటీతో గెలిచింది. ఎందుకంటే ఎప్పుడు 10,000 దాటి గెలవలేదు. ఎప్పుడు అక్కడ చాలా నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంటుంది. దగ్గర 10,000 ఓట్లు లోకేష్ ఓడిపోతాడని మేము ఇచ్చాం. హిందూపురం కూడా బాలకృష్ణకి టఫ్ టైం ఉందా? ఖచ్చితంగా ఓటమి పక్కే ఉంది మా లెక్క అయితే. ఎందుకంటే కురమ సామాజిక వర్గం అనేది ఇప్పటిదాకా కన్సాలిడేటివ్గా తెలుగుదేశం పక్కే ఉంది సార్. వాళ్ళు ఎప్పుడైతే నాయకుడిని ఆవిర్భవించారో, మీరు ఒకసారి మీరు రాయలసీమలో గోరంట్ల మాధవ్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు జేసీ ఫ్యామిలీ లడిదే ఎదుర్కోలేక. సో అది కురమ ఫ్యామిలీతో అట్లీస్ట్ హిందూపురంలో అది శాసించిపోతుంది. ఓకే, రైట్. మీరేం చెప్తారు సార్ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి? ఇప్పుడు చూస్తున్నటువంటి డేటాని కానీ ఒకసారి గమనిస్తే ముస్లిమ్స్ అయితే వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. 48,000 ఓటర్లు ఉన్నటువంటి హిందూపురంలో తెలుగుదేశం పార్టీకి 5% కూడా పడే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఓడిపోతారు. మిగిలినది కేఎస్ ప్రసాద్ గారు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా హిందూపురంలో బాలకృష్ణ గారు ఓటమి చెవి చూడబోతున్నారు. ఎందుకంటే ఎస్సీలు ఇప్పుడు మీరు వేసినటువంటి డేటా ప్రకారం కూడా దాదాపుగా 40,000 మంది ఎస్సీలు, 48,000 మంది ముస్లిమ్స్. సో ఈ ఇద్దరి యొక్క కాంబినేషన్ వీటికి దీంతోపాటు క్రిస్టియన్స్ 8,000. క్రిస్టియన్స్ కూడా దాదాపు 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. కాబట్టి ఈ 3 సామాజిక వర్గాలను కానీ కలిపితే 95,000 ఓటర్లు అవుతున్నారు. సో 95,000 ఓట్లు కేవలం 3 సామాజిక వర్గాల నుంచి. 1,69,000 ఇక్కడ కుప్పంలో. మీరు కుప్పం గురించి చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని అనేక రోజుల నుంచి ఎమ్మెల్యేకి పడి ఎంపీకి 25,300 ఓట్ల దాకా తేరుకోలేకపోయింది తెలుగుదేశం. ఒకవేళ చంద్రబాబు ఓడిపోతారని వైఎస్ఆర్సీపీ చెప్పినా ఒక 2,000. సార్ దానికి కారణాలు అనేక ఉన్నాయి. అది ఏం కారణాలు విశ్లేషిస్తారు? కారణాలు ఖచ్చితంగా గతంలో ఒక్క నిమిషం ప్రసాద్ సార్, గతంలో
లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో అదే రిజల్ట్స్ ఇప్పుడు కూడా రాబోతున్నాయి. ఒక రెవెన్యూ డివిజన్ కూడా తెచ్చుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు మంచినీటిని కూడా తీసుకురాలి. ఈ రెండింటిని తెచ్చిపెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ గేట్లు పెట్టి మళ్ళీ ఎత్తుకొని వెళ్ళిపోయారట, పొద్దున్నే గేట్లు పెట్టారట, సాయంత్రానికి తీసేశారట. వాటర్ ఏం తప్పుడు ప్రచారాలు చేయడంలో దిట్ట కుప్పం ప్రజలకి మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు పెరుగుదలనే చూసి వారు కానీ గెలుస్తారని చెప్తున్నట్టుగా ఒకసారి కానీ గమనిస్తే కుప్పంలో ఓటింగ్ శాతం తగ్గింది. మరి చంద్రబాబు నాయుడు గారికి తగ్గింది అంటే ఓడిపోతారనే కదా వారి యొక్క విశ్లేషణ ప్రకారం కూడా. ఆ విధంగా చూస్తున్నా కానీ కుప్పం ఓడిపోబోతున్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున బెట్టింగ్ రాయిళ్లు కూడా కుప్పం మీద బెట్టింగ్ కడుతున్నారు. చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా కుప్పాన్ని గెలుస్తుందని చెప్పలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సార్ రాష్ట్రంలో మంగళగిరి చెప్పారు కదా 10,000 ఓట్లతోటి లోకేష్ గారు ఓడిపోతున్నారని. ముందు నుంచి అక్కడ రామకృష్ణ గారు ఆళ్ల రామకృష్ణారావు గారు మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ పార్టీకి సపోర్ట్ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశం. లోకల్ గా అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, బీసీలకి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి అంశాలు. లోకేష్ నాన్ లోకల్గా అక్కడ ప్రజలు చూస్తున్నారు తప్ప లోకల్గా చూడట్లేదు. లోకేష్ గారు అందుబాటులో ఉండడు. రేపు గెలిచినా కానీ ఇక్కడ ఎవరు కూడా ఆయన్ని కలిసేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి లోకల్ నాయకుల్ని కానీ ఎన్నుకుంటే అక్కడ మంచి పరిపాలన అందిస్తారనే ఉద్దేశంతో ఖచ్చితంగా లోకేష్ గారిని ఓడగొట్టబోతున్నారు మరొకసారి అక్కడ. కాబట్టి సబ్మిషన్ ఉందండి. ఇప్పుడు ఒక అపోజిషన్ పార్టీ యొక్క మౌనం అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే జవహర్ గారిని మార్చడానికి చేస్తున్న కొన్ని కుట్రలు కుతంత్రాలు ఎలక్షన్ కమిషన్ మీద నాకైతే నమ్మకం లేదు. మీరు ఇది గమనించగలిగితే ఇదే సీల్ లేకపోయినా అధిక ఓటు చెల్లిపోతుంది. కొత్త రూల్స్ ఏవో తీసుకొచ్చారు. దేశం మొత్తం ఒక రూల్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో మరొక రూల్ ఉంటుంది. ఇన్పుట్ సబ్సిడీ రైతులకి తెలంగాణలో ఇవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వకూడదు. దీనికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ కలెక్టర్స్ అందరూ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ ఉంటారు కాబట్టి దేర్ స్ట్రాటజికల్గా ఒక డిఫరెంట్ గేమ్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థులు నాట్ లెస్ దాన్ 4-5 పోలింగ్ ఏజెంట్ని మంచి లాయర్లతో లోపలికి వెళ్తే మాత్రం చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. ఇది నేను ఒక విశ్లేషకుడుగా కొన్ని పరిణామాలు గమనించిన తర్వాత తెలుగుదేశం పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గెలవబోతుందని ఇక్కడ ప్రచారాలు తప్ప దాని అధ్యక్షుడు కానీ ఆ చిన్నబాబు కానీ మాట్లాడిన సందర్భం లేదు అంటేనే వారు ఓటమిని ఆల్రెడీ అంగీకరించారని మనం ఒప్పుకోక తప్పదు. రెండవది, తెలుగుదేశం పార్టీ దుర్మార్గాలకి దౌర్జన్యాలకి ఈ దగాగాండకి పాల్పడాలని ముందుగానే ప్లానింగ్ చేసి బీజేపీ తోటి పొత్తు చేసుకొని కేంద్ర వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఏ విధంగా అయితే దాడులు చేశారో అదే విధంగా అదే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇలాంటి దుర్మార్గాలకు కూడా పాల్పడుతున్నారు. గతంలో ఏ విధమైనటువంటి రూల్స్ ఉన్నాయో వాటిని తప్పించి పక్క రాష్ట్రాల రూల్స్ ను కూడా అతిక్రమించి ఇక్కడ వారు పెట్టాలనుకోవడమే అదొక తప్పుడు చర్యగా మనం చూడాలి. ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టును కూడా ఆశ్రయిస్తున్నాం మేము. ఖచ్చితంగా దీని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాలెట్ ఓట్లు పెద్ద ఎత్తున వారికి పడ్డాయనే ఉద్దేశంతో అన్నిటితో పోరాడారు. ఆఖరికి వ్యవస్థతో కూడా పోరాడాల్సి వస్తుంది. అన్నిటిపైన గెలుపు సాధించాల్సి వస్తుంది. వ్యవస్థలు అడ్డం పెట్టుకుని గెలవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మంచి చేసి అట్లా గెలిచే అవకాశం లేదు కాబట్టి, మంచి చేసిన చరిత్ర లేదు కాబట్టి ఇట్లా వ్యవస్థలను అడ్డం పెట్టుకోవడం, దాడులు చేయడం, దోపిడీలు చేయడం, దుర్మార్గాలు చేయడం, ఆ దోచుకున్న డబ్బుతోటి ఇలా ప్రచారాలు చేసుకోవడం, గెలిచినట్టుగా మళ్ళీ అమాయకుల్ని ఊదరగొట్టి బెట్టింగ్లు పెట్టించడం, ఇది వారి విధానం. థ్యాంక్ యూ సార్. తాటిపట్టి చంద్రశేఖర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి.